కర్నూలులో ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక వార్డ్ రెవెన్యూ సెక్రటరీ గాంధీనగర్ కార్పొరేషన్ అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ అన్అఫీషియల్గా మనకు వచ్చింది ఏంటంటే ఇంకా ఎంక్వైరీ జరగాల్సి ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సూసైడ్ లెటర్ అది ఎవరు రాశారు ఒకటి. రెండోది ఏంటంటే మెయిన్గా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఒకటి, ఆయనకి కొంచెం స్పైనల్ ఇష్యూ, హెల్త్ ఇష్యూ బాగా ఉంది. ఆల్రెడీ ఆపరేషన్ కూడా అయిందని చెప్తున్నారు. దానివల్ల చాలా పెయిన్ ఉండేదంటండి ఆయనకి. మరి అదేమైనా బాగా పెయిన్ ఉండడం వల్ల ఏమైనా అయ్యిందా ఏంటనేది ఒకసారి ఎంక్వైరీలో ఒకసారి తెలియాల్సి ఉంది. కాకపోతే ఆ ఫ్యామిలీకి మాత్రం మెయిన్గా మనం ఏదైతే ఇవ్వాలి కాంపెన్సేషన్ దీంట్లో జాబ్ ఒకటి, అలాగే హౌస్ సైట్ ఒకటి, అలాగే హౌస్ ఒకటి, ఈ తర్వాత ఇప్పుడు బరియల్కి ఒక 50,000 ఆల్రెడీ ఇచ్చాము. ఈ మిగతా ఇవి కూడా తొందరగా చేసి వాళ్ళకి ఏవేవైతే రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తాము. విధుల నుంచి మమ్మల్ని తీసుకోవద్దు, నాకు ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ముందే చెప్పారంట మేడం. దానిపైన తీసుకోకపోవడంతోనే జరిగింది. లేదు యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇంతకు ముందు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆయన 3 నెలల ముందు కూడా కొన్నాళ్ళు లీవ్ పెట్టి మళ్ళీ వచ్చారు. కాకపోతే ఏమైందంటే ఆయన ఈ హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది ఎక్కువ ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఫ్యామిలీలో కూడా కొంత ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే ఎలక్షన్ డ్యూటీకి ఏం చెప్పారంటే మనకి అంటే మిగతా తహసీల్దార్ వరకు కానీ లేకపోతే ఆర్డీఓ వరకు కానీ ఎవరి వరకు ఆయన వచ్చి మాకు ఇలా ఇబ్బంది ఉంది అని చెప్పలేదండి. ఎలక్షన్ డ్యూటీ వరకు అయితే చెప్పారంటే చెప్తే మేము లోపల ఆల్టర్నేట్ చూస్తాము, కొంచెం వెయిట్ చేయండి అన్నారు. ఈ లోపల ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఉమెన్ విఆర్ఓస్ కూడా చాలా ప్రెషర్ ఉంది. నైట్ 9-10 వరకు కూడా ఉండాల్సి వస్తుంది. పని భారం ఒకరు చేసే పని 10 మంది భారం వస్తుంది ఒకరి. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం క్లారిటీగా చెప్తానండి. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మెయిన్గా ఏంటంటే ఎలక్షన్కి సంబంధించి వర్క్ ఏదైతే ఉందో బిఎల్ఓస్ చేయాల్సిన వర్క్ ఇప్పటికే మనకి జిల్లాలో ఒక 3 నెలల ముందే మనం ఒక 77% వరకు మనం చేయగలిగాం. సో వీ కుడ్ అచీవ్ ఫస్ట్ పొజిషన్ ఇన్ ద స్టేట్. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత ఈ 3 నెలల్లో మేము ఎప్పుడు కూడా ఎలక్షన్ గురించి అసలు రివ్యూ చేయడం కానీ టీసీలు పెట్టడం కానీ చేయలేదు. కాకపోతే మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ కార్పొరేషన్లో మాకు తక్కువ ఉంది అని చెప్పడంతో ఆయన కొంత నోటీసులు ఇవ్వడం అయితే చేశారంట. అంతే తప్ప ఏదో టీసీ పెట్టేసి హెరాస్ చేసి చేస్తారా లేదా అది ఎవరు కూడా రివ్యూ అయితే ఎక్కడ జరగలేదండి. థ్యాంక్ యూ.